చికెన్ మటన్ని మించిన టేస్ట్తో ఇవాళ అయితే మీతో పనీర్ మసాలా కర్రీ యొక్క రెసిపీని షేర్ చేయబోతున్నానండి. సో రెస్టారెంట్ కన్నా అదిరిపోయే స్టైల్లో మీరు ఇంట్లోనే ఈ పనీర్ గ్రేవీని తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. మరి దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకొని దాని కలర్ కొద్దిగా గోల్డెన్ అయ్యేంత వరకు సార్ట్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్కి ఒకవేళ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. సో ఫ్రై చేసుకున్న ఆనియన్ని సైడ్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలానే 7 నుంచి 8 దాకా వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అదే ఆనియన్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసేసుకొని ఆ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి వాటిని కూడా 2 వైపులా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ పన్నీర్ ముక్కల్ని కూడా సైడ్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటి యొక్క ఫైన్ పేస్ట్ అయితే తయారు చేసేసుకొని సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సర్ జార్లోకి నేను ఒక 4 టొమాటోల్ని తీసుకొని దాన్ని రఫ్గా చాప్ చేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని దాని యొక్క ప్యూరీ అయితే తయారు చేసుకొని అది కూడా సైడ్లోకి పెట్టేశాను. ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోకి 1 స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు యాడ్ చేసేసుకొని కొన్ని స్పైసెస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. లైక్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు సాట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి టొమాటో ప్యూరీ ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకోండి. సో ప్యూరీని యాడ్ చేసిన తర్వాత నీట్గా అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను జస్ట్ ఒక 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఆప్షనల్ అండి, జస్ట్ కలర్ మంచిగా కనపడడానికి మాత్రమే. నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే ఒకవేళ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా టొమాటో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కాసేపు టొమాటో పేస్ట్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకాసేపు కుక్ చేసుకోండి. సో దట్ ఈ మసాలాలన్నిటి నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేశాను. ఫ్లేమ్ అయితే తక్కువలో ఉంచి పెరుగుని యాడ్ చేసుకొని వెంటనే నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కోసం జస్ట్ కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పాటు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసి సాల్ట్ కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి బాయిల్ రానివ్వండి. బాయిల్ వస్తున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 3 నుంచి 4 దాకా పచ్చిమిరపకాయలని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసి దీన్ని మీద లిడ్ కవర్ చేసి సన్న మంట మీద జస్ట్ ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనిచ్చి ఆఫ్ చేసేసేయండి. పనీర్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి కోసం. దీన్ని మీరు చపాతీ, ఫుల్కా లేదా నార్మల్ ప్లెయిన్ రైస్లోకైనా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.